హాయ్ కిడ్స్, ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన కదా ద లయన్ అండ్ ద 4 కౌస్. ఒకానొకప్పుడు అడవిలో 4 ఆవులు గడ్డి మేయడానికి వెళ్ళేవి. అవి ఎప్పుడూ ఒకే చోట గడ్డి మేసేవి. ఎక్కడికి వెళ్ళినా 4 కలిసే వెళ్ళేవి. అదే అడవిలో ఉన్న సింహం వాటిని ఎప్పుడూ గమనిస్తూ ఉండేది. ఎప్పుడు ఒంటరిగా దొరికినా వాటి మీద దాడి చేయాలని చూసేది. ఎప్పుడు అవకాశం దొరకపోయేసరికి చాలాసార్లు ఆవుల మీద దాడి చేసేది సింహం. కానీ ఆవులు ఎంతో ఐకమత్యంతో దాని నుంచి తప్పించుకునేవి. కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా వాటికే గొడవయ్యి 4 ఆవులు విడిపోయాయి. ఇంకేముంది, సింహం వాటిని ఒక్కొక్కటిగా వేటాడి అన్ని ఆవుల్ని చంపేసింది. చూశారు కదా పిల్లలు, ఐకమత్యం ఎంత ముఖ్యమో. ఒకవేళ ఆ 4 ఆవులు ఐకమత్యంతో ఉంటే ఆ సింహం వాటిని ఎప్పటికీ ఓడించగలిగేది కాదు. మన తరువాతి కథ ద హంటర్ అండ్ ద పీజియన్స్. ఒకసారి అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. పావురాల్ని పట్టుకోవడం కోసం వలపన్నాడు. దానికోసం ముందుగా చెట్టు కింద కొన్ని ధాన్యపు గింజలను ఉంచాడు. దాని మీదే వలని కూడా ఏర్పాటు చేశాడు. దాంతో ఆ గింజలను తినడానికి వచ్చిన పావురాలు వలలో చిక్కుకుంటాయి అని. అంతా సరిగ్గా వేటగాడి పథకం ప్రకారమే జరిగింది. పావురాలు వాటి రాణితో సహా ఆ వలలో చిక్కుకున్నాయి. అవన్నీ విడివిడిగా వల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. వెంటనే పావురాల మహారానికి ఒక ఆలోచన వచ్చింది. అవన్నీ కలిసికట్టుగా ఒకేసారి పైకి ఎగిరితే వలతో సహా ఎగిరిపోవచ్చు కదా అనుకుంది. అలా ఎగురుతూ ఒక ఎలుక దగ్గరికి వెళ్ళాయి. తన పంటి సహాయంతో ఆ వలను ముక్కలుగా చేయమని పావురాల రాణి ఎలుకను కోరింది. అప్పుడు ఆ ఎలుక, అలాగే పావురాల రాణి, మీరు ఎలా చెప్పారో అలానే చేస్తాను అని బదులిచ్చి ఆ వలని మొత్తం కొరికేసింది. దాంతో పావురాలు స్వేచ్ఛగా ఎగిరిపోయాయి. చూశారు కదా పిల్లలు, ఇందాకడ ఆవులు ఐకమత్యంగా లేనందువల్లే సింహం వాటిని చంపేసింది. ఇప్పుడు పావురాలు ఐకమత్యంగా ఉన్నందువల్లే అంతటి పెద్ద అపాయం నుంచి కూడా సులభంగా తప్పించుకున్నాయి. ఈ కథ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.